హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు హైటెక్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు మనం సిహెచ్ మోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. అసలు సిహెచ్ మోడ్ అంటే ఏంటిదో తెలవటానికి మీకు పర్మిషన్స్ తెలవాల్సి ఉంటుంది. అయితే ఈ పర్మిషన్స్ ఏంటి అంటే ఇప్పుడు ఎల్ కొట్టండి, అంటే లిస్ట్గా ఇప్పుడు పర్మిషన్స్ అన్నీ వస్తాయిగా ఇప్పుడు. అయితే ఇక్కడ RW అని ఉందిగా, అయ్యే పర్మిషన్స్. అయితే ఇప్పుడు RW ఏంది, RWXR ఏంది అని చూద్దాం. R అంటే రీడ్, W అంటే రైట్, X అంటే ఎగ్జిక్యూట్, ఇంకా D అని ఉంటుంది కొన్నిటికి. D అంటే డైరెక్టరీ అని అర్థం. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అని. అయితే ఇప్పుడు ఈ సిహెచ్ మోడ్ని మనం ఎట్లా యూజ్ చేస్తాం, సిహెచ్ మోడ్ +X అని ఇస్తాం. అంటే ఏంది ఇప్పుడు +X అంటే ఏంటిది, +X మళ్ళీ ఆ ఫైల్ నేమ్ ఇస్తాం. అయితే +X అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేద్దాం. మేక్ డిర్ అభి అని ఇస్తున్నా. ఇప్పుడు అభి అనే ఫోల్డర్ క్రియేట్ అయింది, బ్లూ కలర్లో ఉంది. అయితే ఇప్పుడు దాన్ని ఇప్పుడు సిడి అభి పోతుంది, మనం ఆ డైరెక్ట్లీకి పోతాం. ఏం లేదు, ఇప్పుడు సిడి డాట్ బ్యాక్ వస్తాను. సిడి డాట్ అంటే అయితే ఇప్పుడు ఎల్ కొట్టండి, ఇంకో డి అని వచ్చింది. అభి దగ్గర డి అంటే డైరెక్టరీ అని అర్థం. దానికి ఇప్పుడు ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయంటే డైరెక్టరీ, రీడ్, రైట్, ఎగ్జిక్యూట్, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి ఏమైనా పర్మిషన్ తీసేయాలనుకోండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అనే పర్మిషన్ తీసేయాలంటే సిహెచ్ మోడ్ +X అంటేనేమో ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇస్తున్నాం దానికి, అదే -X అంటేనేమో ఇప్పుడు తీస్తున్నాం. -X దేనికి, అభి అనే డైరెక్టరీకి. ఇప్పుడు ఎల్ కొట్టండి, చూడండి అభిలో DRWA ఉంది, X లేదు. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మనం సిడి చేస్తే పోదు, ఇప్పుడు అభి డైరెక్టరీకి వెళ్ళాం మనం. ఇంకో పర్మిషన్స్ డినైడ్ అని వస్తుంది. అదే ఇప్పుడు మళ్ళీ పర్మిషన్స్ ఇవ్వాలనుకో, సిహెచ్ మోడ్ +X అభి అని ఇస్తే ఇప్పుడు దానికి పర్మిషన్ ఇచ్చినాం, మనం ఎగ్జిక్యూట్ అయ్యే పర్మిషన్ ఇచ్చినాం. అయితే ఇప్పుడు మనం ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం అభి అనే డైరెక్టరీకి వెళ్ళి ఇప్పుడు టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేద్దాం. TOUCH ఆ టెక్స్ట్ ఫైల్ అక్కడ ఇచ్చేసాం. ఇప్పుడు ఎల్ కొడితే దానికి రీడ్ అండ్ రైట్ పర్మిషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు రీడ్ పర్మిషన్ తీసేయాలంటే సిహెచ్ మోడ్ -R దేనికి, అభి డాట్ టెక్స్ట్ సరే. ఇప్పుడు రీడ్ లేదు, W ఒకటే ఉంది, రైట్ పర్మిషన్ ఒకటే ఉంది. ఇప్పుడు క్యాట్ అభి.txt చూడండి, పర్మిషన్ డినైడ్. దాన్ని ఇప్పుడు మనం రీడ్ చేయలేం. ఒకవేళ మళ్ళీ మీరు రీడ్ చేయాలనుకుంటే సిహెచ్ మోడ్ +X +R, రీడ్ పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి R అభి.txt. చూడండి అభి.txt ఉంది. ఇప్పుడు క్యాట్ అభి.txt ఏం లేదు, ఇప్పుడు అందులో ఏం లేదు కాబట్టి ఇట్లా వస్తుంది. ఒకటి రాద్దాం ఇప్పుడు అందులో, క్యాట్ దేంట్లోకి అభి.txt ఏం రాయాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్
మై ఛానల్ అని ఇచ్చేసాం. Ctrl+C. ఇప్పుడు అందులోకి ఈ టెక్స్ట్ని రైట్ చేసినాం. ఇప్పుడు రీడ్ చేద్దాం. cat abhi.text. వెయిట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే మనం డైరెక్ట్ లైన్ రాసేసి ఎంట్రీ ఇవ్వకుండా Ctrl+C నొక్కినాం. అందుకే అది అది సేవ్ కాలేదు. అయితే నేను మళ్ళీ క్యాట్ చేసినా రాలేదు. అయితే ఇప్పుడు cat abhi.textలోకి ప్లీజ్ అని టెక్స్ట్ని ఎంటర్ చేసి Ctrl+C నొక్కిన తర్వాత క్యాట్ చేసి ప్లీజ్ అని వస్తుంది. ఇప్పుడు దీన్ని రైట్ పర్మిషన్ తీసేద్దాం. chmod -w text డబ్ల్యూ తీసాను. ఇప్పుడు ఒకసారి రైట్ చేసి చూద్దాం రైట్ అవుతుందో కాదో. క్యాట్ abhi.txt పర్మిషన్స్ డినైడ్. మనం ఇప్పుడు దానికి రైటబుల్ పర్మిషన్ తీసేసాం, అందుకే రావట్లేదు. అయితే ఇదే ఫ్రెండ్స్ chmod అంటే. ఓకే, థ్యాంక్ యూ.